హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చూసారా, 2 గులాబీలు, కొన్ని మల్లెలు, కొన్ని కనకాంబరాలు వచ్చాయి. ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ సమ్మర్ వచ్చిన తర్వాత మల్లెపూలు కోయడం ఇదే స్టార్టింగ్ అండి. ఈరోజే స్టార్ట్ చేశాను. ఇక నుండి రోజు విపరీతంగా వచ్చేస్తాయి, బాగా కోస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం జరిగేది అది. అయితే మల్లెపూలు చాలా వస్తాయండి, చాలా వస్తాయి, చాలా స్మెల్ వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ మల్లెపూలు పెట్టుకుంటే నాకు కోల్డ్ వచ్చేస్తుందండి, కారణం తెలీదు. మల్లెపూలు పెట్టుకున్నానంటే చాలు కోల్డ్ కాఫ్ వచ్చేస్తాయి, అది ఒకటే ప్రాబ్లము. అందుకని నేను సాధారణంగా పెట్టుకోను. కానీ ఫస్ట్ కదా, ఈరోజు ఫస్ట్ కోసాను కదా మల్లెపూలు, ఇవి మాల కట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా తప్పదు, ఎందుకంటే ఇంత కష్టపడి పెంచి ఒక్కసారి కూడా పెట్టుకోకపోతే ఎలాగా అని ఈరోజు పెట్టుకుంటాను. చూడండి గులాబీ ఎంత అందంగా ఉందో, మంచి కలర్ ఉందండి నా దగ్గర గులాబీలు. ఇది సెంటెడ్ రోజ్. అయితే గార్డెన్లో మల్లెపూలు విచ్చుకుంటున్నాయి అన్నమాట. అంటే మొగ్గలు ఉన్నాయి, తర్వాత పూలు కూడా విచ్చుకుంటున్నాయి. అందుకని ఈరోజు హార్వెస్ట్ చేద్దామని టెర్రస్ మీదకి వచ్చాను. చూడండి, చాలా గులాబీలు కూడా చాలా మొక్కలు ఉన్నాయి. తర్వాత స్టార్టింగ్ మల్లెలు హార్వెస్ట్ ఈరోజు స్టార్టింగ్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ మల్లెలు కనకాంబరాలు కట్టి మాల కడదాము. తర్వాత వాటితో పాటు గులాబీ కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాను ఈరోజు. మీరు తప్పనిసరిగా మల్లె చెట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొత్తం ఆకంతా దూసేసి కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆవాలు పిండి చేసి దాన్ని చల్లి తర్వాత 4 డేస్ తర్వాత మాత్రం నుంచే నీళ్లు పోయాలి. ఆకు దూసిన తర్వాత 4 రోజుల తర్వాత నుంచే వాటరింగ్ చెయ్యండి. మీకు మల్లెపూలు ఇష్టమైన వాళ్ళు ఇంకా డైలీ దండలు పెట్టుకోవచ్చు. చాలా సమ్మర్ కదా, చాలా పూలు పోస్తాయి. మల్లె చెట్లకేమో పూలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు పోస్తే ఇంకా బాగా పోస్తాయండి. ఇదేమో బ్లాక్ రోజ్ అండి. ఒకటేమో బాగా విచ్చుకున్నదే ఫ్లవరు, ఒకటేమో కొంచెం సగం వరకు విచ్చుకుంది. ఈరోజు మల్లెలు కోసాను కదా, దాంతోపాటు గులాబీలు చక్కగా కనకాంబరాలు కూడా కోస్తున్నాను. అవి చక్కగా మాల కడదాం అనేసి, నాకు చాలా ఇష్టం కనకాంబరాలు మల్లెలు కలిపి మాల కడితే చాలా నచ్చుతుంది నాకు. అందుకని ఈరోజు ఫస్ట్ మల్లెలు కోసాను కదా, ఇవి కూడా వేసి మాల కట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ బీరపాదు చూడండి, పాదులు చక్కగా పాకుతున్నాయి కదా పైకి, పూలు కూడా వస్తున్నాయి. మొదట బీరపాదులకి మేల్ ఫ్లవర్స్ వస్తాయండి, మగ పువ్వులు అన్నమాట వస్తాయి. అవి చాలా వస్తాయి. తర్వాత కొన్ని రోజులకి ఫిమేల్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ముందు మాత్రం మేల్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి. అది కూడా ఇవి ఈవినింగ్ టైం మాత్రమే విచ్చుకుంటాయండి. ఆ ఈవినింగ్ టైంలో మనం వెళ్ళి పాలినేషన్ చెయ్యాలన్నమాట వాటికి. అంటే ఫిమేల్ ఫ్లవర్స్ కూడా వచ్చిన తర్వాత, ఫిమేల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే చిన్న బీరకాయ కాసి దాని చివర ఫ్లవర్ వస్తుంది. అప్పుడు ఈ మేల్ ఫ్లవర్ తీసుకుని దాంతో రబ్ చేస్తే ఫిమేల్ ఫ్లవరు కాయగా మారుతుంది అనమాట, పిందెలుగా మారుతాయి. అందుకని ఈ ప్రాసెస్ డైలీ ఈవినింగ్ చెయ్యాలండి మనం. పగలు మార్నింగ్ అయితే ఇవి ఫ్లవర్స్ విచ్చుకోవు, బడ్స్ లాగే ఉంటాయి.
ఇది మాత్రం బీరపాదుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలా కాయలొస్తాయన్నమాట అలా చేస్తే. తర్వాత చూడండి ఇటువైపు ఉన్న మొక్కకు కూడా ఒక రోజు ఉందండి. నేను గమనించుకోలేదు. దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. చక్కగా బావుంది గదా! బావుంది. ఇంత హ్యాపీయో ఏమో ఫ్లవర్స్‌ని చూస్తుంటే నాకు. 2 గులాబీలు, కొన్ని మల్లెలు, కొన్ని కనకాంబరాలు. ఈరోజు మా పొలం వైపు వెళ్ళామండి. అరటి తోట వేశారు. సరే చూద్దామని వెళ్ళాము. గెలలుగాని వస్తాయేమో అని చూసాము. ఇంకా అయితే రాలేదు.